भूख हड़ताल कहानी। भूख हड़ताल कहानीकार శ్రీ బాలశౌర్ రెడ్డి हैं। ఈ కథ రాసింది ఎవరు అంటే బాలశౌర్ రెడ్డి। दक्षिण के श्रेष्ठ अहिंदी भाषी हिंदी साहित्यकारों में बालशौर रेड्डी जी का एक है। దక్షిణ భారతదేశంలోనే హిందీ హిందీ మాతృభాషగా కానీ అహిందీ రచయిత ఎవరు అంటే బాలశౌర్ రెడ్డి। అంటే ఏంటి అహిందీ భాష అంటే ఏంటి ఇక్కడ దీని అర్థం అతను తెలుగు రచయిత అనమాట। తెలుగు అతను కానీ అతను హిందీ నేర్చుకుని హిందీలో పుస్తకాలు రాశాడనమాట। అందుకనే ఆ హిందీ భాషకే हिंदी साहित्यकार अंटाం। वे आंध्र प्रदेश के कड़पा जिले के व्यक्ति थे। ఈయన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన వ్యక్తి। अपने हिंदी रचनाओं के माध्यम से उन्होंने दक्षिण के जनजीवन एवं संस्कृति से हिंदी पाठकों का परिचय कराया है। ఈయన తన యొక్క హిందీ రచనల ద్వారా దక్షిణ భారతదేశంలోని యొక్క ప్రజల యొక్క సంస్కృతిని, ప్రజల యొక్క జీవన జీవన పద్ధతిని ఈయన తన యొక్క పుస్తకాల ద్వారా హిందీ పాఠకులకి పరిచయం చేశాడు। ఇన్కి కై సైకడం కహానియా ప్రకాశిత్ హుయి। ఈయన ఎన్నో వందల కొద్ది, సైకడం అంటే వందల కొద్ది కథల్ని రాశాడనమాట। అవి ముద్రించబడ్డాయి। वे तेलुगु में भी कहानी और उपन्यास लिखते थे। ఈయన తెలుగులోను కూడా కథలు, నవల్స్ కూడా రాసేవాడు। ఇన్ భాషాओं में अनुवाद भी करते थे। ఇంకా ఈ భాషల్లో తెలుగు భాషలోను హిందీ భాషల్లో ట్రాన్స్లేషన్ కూడా చేసేవాడు। భూక్ హడతాల్। భూక్ హడతాల్ అంటే భూక్ అంటే ఆకలి, హడతాల్ అంటే సమ్మె। ఆకలి మీద సమ్మె అనే అర్థం ఇక్కడ దీని అర్థం। ఏంటి అంటే ఈ కథలో ఒక కట్టెలు కొట్టుకొని జీవించే ఒక కట్టెవాడి యొక్క మానసిక మనోభావన ఎలా ఉంటుంది, మానసిక బాధను ఇందులో చిత్రీకరించాడు। ఒక వ్యక్తి యొక్క ఆకలి బాధ ఎలా ఉంటుంది, ఆకలి బాధ ఎంత ఆవేశాన్ని తీసుకొస్తుంది అనేది ఇందులో చెప్పబడింది। भूख हड़ताल की कहानी में एक स्वाभिमान जीवन बिताने वाले एक लड़खड़ारे की మనోభావన బాధ का చిత్రణ है। ఇందులో ఈ కథలో ఒక ఆత్మాభిమానంతో జీవితం గడిపే ఒక కొట్టేవాడి యొక్క మానసిక భావ వాని యొక్క మానసిక ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ మానసిక బాధ ఏ విధంగా ఉంటుంది ఇందులో చిత్రీకరించాడు। इस कहानी का मुख्य पात्र एक लकड़हारा जो नाम था नारायण। ఈ కథలో మెయిన్ పాత్ర ఒక కట్టెలు కొట్టుకునేవాడు అనమాట। అతని పేరు నారాయణరావు। सब लोग नारायण कहते थे। అందరూ అతన్ని నారాయణ అని పిలిచేవారు। नारायण हर दिन जंगल जाकर लकड़ी काटकर शहर में बेचा करता है। నారాయణ ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని అవి తీసుకొచ్చుకొని పట్టణంలో అమ్ముకుంటూ ఉండేవాడు। एक दिन परिवहन विभाग वालों ने हड़ताल किया है। ఒక రోజు కాలుష్య నియంత్రణ విభాగం వాళ్ళు సమ్మె చేస్తారన్నమాట। उस दिन बस स्टेशन सोना सोना रह गया। ఇంకా సమ్మె చేయడంతో ఇంకా ఆ రోజు అంతా బస్ స్టాండ్ అంతా చాలా శూన్యంగా ఉంటుంది, ఎవ్వరూ ఉండరు బస్ స్టాండ్ లో। కహానికార్ మీటింగ్ మే జానే కే లియే బస్ స్టేషన్ ఆతా। ఇంతకీ ఆ టైంకి ఆ బస్ స్టాండ్ కి ఈ యొక్క మన ఈ కట్టెలు కొట్టేవాడు అతను నారాయణరావు వెళ్ళే టైంకి అక్కడకి ఎవరు వస్తారు, మన ఈ కథ రాసిన రచయిత కూడా అక్కడికి వస్తాడు। అతను ఏదో మీటింగ్ కి వెళ్ళాలి, బస్ మీద వేరే ఊరు వెళ్ళాలి, అందుకు బస్ స్టాండ్ కి వచ్చాడు। పరిస్థితి దేకర పరేషాన్ హోతా హై కి మీటింగ్ మే కైసే పని। తీరా వచ్చేటప్పటికి అక్కడ బస్సులు ఏమీ లేకపోయేటప్పటికి ఈయన చాలా హైరాణ పడతాడు, అయ్యో మీటింగ్ కి ఎలా వెళ్ళాలి అని। కహానికార్ బస్ స్టేషన్ తక్ సాలే సాహబ్ కే జీప్ మే ఆయా తా। ఈ యొక్క కథ రచయిత ఏంటంటే అక్కడ వరకు ఇంతకి బస్ స్టాండ్ వరకు అతను ఎలా వచ్చాడు అంటే ఈ సాలే సాహబ్ అని ఒక ఎవరో పెద్ద ఆయన ఉంటే అతని జీప్ లో ఇక్కడ వరకు వచ్చాడు। लेखक के साथ ड्राइवर राजगोपाल और साले साहब का नौकर చిన్నస్వామి भी थे। ఈ యొక్క రచయితతో ఆ టైంలో ఎవరున్నారు, ఒక జీప్ లో వచ్చాడు కదా, ఆ జీప్ డ్రైవరు తర్వాత సాలే సాహబ్ గారి నౌకరు కూడా అక్కడే వచ్చారు, ఇతనితో పాటు కూడా ఉన్నారు। लेखक के साथ ड्राइवर राजगोपाल और साले साहब का नौकर చిన్నస్వామి। लेखक को उसे किसी भी प्रकार मद्रास की मीटिंग पर जाना है। ఏంటంటే రచయిత ఎలాగైనా ఆ మీటింగ్ మద్రాస్ మీటింగ్ కి వెళ్ళాలి। రాజగోపాల్ కో కిసి भी तरह इंतजाम करने को भेज ఇంకా డ్రైవర్ రాజగోపాల్ ని బయటికి పంపించి బస్ స్టాండ్ నుంచి బయటికి పంపించి ఏదో రకమైన ఏర్పాట్లు చూడు, ముజే జరూర్ మీటింగ్ పర్ జానా హై, నేను తప్పనిసరిగా మీటింగ్ కి వెళ్ళాలి, నువ్వు కొయి ఇంతజాం కరో అని ఏదో ఒక ఏర్పాటు చెయ్యి అని చెప్పేసి పంపిస్తాడు। और लेखक सामने की चाय की दुकान पर जाकर चाय पीता है और सिगरेट सुलगाता है। ఇంకా రచయిత ఆ రాజగోపాల్ డ్రైవర్ ని పంపించి
అక్కడ టీ కొట్టుంటే ఆ టీ కొట్టు దగ్గరికి వెళ్ళి టీ తాగుతాడు. తాగి సిగరెట్ సులగాతా హై. సిగరెట్ సులగానా అంటే సిగరెట్ వెలిగించడం. ఎళ్లి సిగరెట్ వెలిగిస్తాడు. इतने में वहाँ लकड़हारा नारायण राव नारायण रात में काटे हुए लकड़ियों को लेकर वहाँ आता है और कहानीकार से अनुरोध करता है कि जलावन खरीद ले. ఇంతలోకి అక్కడకి ఒక కట్టెలు కొట్టే నారాయణరావు వస్తాడు. అక్కడ ఆ నారాయణరావు అక్కడికొచ్చి రాత్రి క క నరుక్కొని తీసుకొచ్చిన కర్రలను తీసుకొచ్చి అక్కడికొచ్చి కహానీకార్ సే అనురోధ్ కర్తా హై అంటే రచయితని ప్రార్థిస్తాడేమని జలావన్ ఖరీదులే అంటే వంట చెరుకు. జలావన్ అంటే వంట చెరుకు. అంటే ఏంటి వంట చేసుకోవడానికి ఉపయోగపడే ఈ మాట ఈ కర్రల్ని కొనుక్కోమంటాడు. लकड़हारा सस्ते में देना चाहता है फिर भी कहानीकार लेना नहीं चाहता क्योंकि इस समय मीटिंग में जाना है. ఆ! ఆ కట్టెలు కొట్టే నారాయణరావు తక్కువ రేట్‌కిస్తా. సస్తే అంటే చౌకగా ఇస్తాను కొనుక్కోండి అంటాడు. కానీ ఎంత చౌకగా ఇచ్చినా నేను కొనుక్కోనంటాడు. ఎందుకంటే ఉసే మీటింగ్ పర్ జానా है. లకడమ్మనే లేఖక్ కో మీటింగ్ పర్ జానా है. ఎందుకంటే అతను రచయిత మీటింగ్‌కెళ్ళాలి. ఆయన కర్రలు కొనుక్కొని ఎలా పట్టుకెళ్ళగలడు? भूखा लकड़हारे की विवशता को जानकर कहानीकार उससे कहता है कि इस समय तो मैं जलावन नहीं ले सकता लेकिन लकड़हार नारायण से कहता है कि तुम ये ₹2 ले लो. అయితేనేమో ఈ యొక్క కట్టెలు కొట్టేవాడి యొక్క పరిస్థితి అర్థం చేసుకొని రచయిత ఏంటంటే ఈ యొక్క కట్టెలు నేను కట్టెలుకి కొనుక్కుంటాను గానీ, నేను ఈ కట్టెలు నాకొద్దు. నేను డబ్బులిస్తాను. ఇగో ఈ ₹2 తీసుకో. మరి కర్రలు కూడా వెనక్కి తీసుకుపో అంటాడు. ఏ బాతే సునతే హీ నారాయణ కా చెహరా రంగ్ బదల్ గయా. అంటే అతని యొక్క పరిస్థితి చూసి, నారాయణ యొక్క పరిస్థితి చూసి రచయిత ఏమన్నాడు? నేను ₹2 ఇస్తాను. అవి తీసుకో. కర్రలు కూడా తీసుకుపో అంటే ఇతనికి చాలా ఇతని మొహంలో నారాయణ మొహంలో రంగులు మారిపోతాయి. और वह कहता है बाबूजी मुझ पर आपकी मेहरबानी दिखाने की जरूरत नहीं हम कोई भिख मंगे नहीं है. ఇంకా అతనికి కోపం వచ్చేస్తదన్నమాట. మొహంలో రంగులు మారిపోయి బాబూజీ ముझ पर మీరేమి నా మీద కనికరం చూపించాల్సిన అవసరం లేదు. హమ్ కోయి భిక్ మంగే నహీ మేమేమి అడుక్కునే వాళ్ళమేం కాదు. मेहरबानी से एक दिन की भूख मिटाती है लेकिन भूख की हमेशा की है. మీరు ఇలాంటోళ్ళు మీలాంటోళ్ళు దయ చూపడం వలనో, కనికరం చూపడం వలనో ఒకరోజు ఆకలి తీరుతుందేమో గానీ, మా సమస్య ఆకలి సమస్య రోజూ ఉండే సమస్యే. वह लेखक से पूछता है कि केवल पढ़े लिखे लोगों को ही सरकार नौकरी देती है. ఏంటి చదువుకున్న వాళ్ళకి ఇంకా రచయితను అడుగుతాడన్నమాట. ఏంటి ఈ యొక్క గవర్నమెంట్ చదువుకున్న వాళ్ళకేనా ఉద్యోగం ఇస్తుంది? అన్‌పढ़ लोगों के लिए नहीं చదువుకోని వాళ్ళకి ఉద్యోగం ఇవ్వదా? अनपढ़ लोगों भी वोट देते हैं. क्या उनको काम देना या उनको भीख मिटाना सरकार का काम नहीं? చదువుకోనోళ్ళు కూడా అన్‌ఎడ్యుకేటెడ్ కూడా ఈ యొక్క రాజకీయ నాయకులకి ఓట్లేస్తున్నారు. ఏ ఓట్లేసినప్పుడు వాళ్ళకి ఉద్యోగం చూపించాల్సిన అవసరం, లేదంటే వాళ్ళకి ఆకలి తీర్చాల్సిన పని ఈ యొక్క ప్రభుత్వానికి లేదా? लेखक के पास लकड़हारा नारायण के प्रश्नों को जवाब नहीं है. రచయిత దగ్గర ఆ యొక్క నారాయణ అడిగిన ప్రశ్నలకి జవాబు లేదు. లేక కుచ్ నహీ కహ్ సకా. అతను అడిగిన ప్రశ్నలకి రచయిత ఏమీ సమాధానం చెప్పలేకపోతాడు. ఇతనే మే జీప్ ఆయి లేఖక్ చలా ఆయా. ఇంతలోకి జీప్ వస్తుంది. రచయిత తను జీప్ ఎక్కి వెళ్ళిపోతాడు. ఈ రకంగా ఈ కథలో ఏంటి అంటే ఏం చెప్పాడంటే ఒక పేదవాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చెప్పారు. ఆళ్ళు ఏ రోజు జీవితాన్ని, ఏ రోజు ఆళ్ళకి పనులవి లేక అడవిలోకెళ్ళో, ఎక్కడో చోటకెళ్ళి ఆ కట్టెలు కొట్టుకొని తెచ్చుకొని మళ్ళీ అవి అమ్ముకుంటే గాని ఆళ్ళకి ఆ రోజు ఆకలి తీరదు. వీళ్ళది ప్రతిరోజు ఉండే ఆకలే. అంటే ప్రతిరోజు సమస్యే వాళ్ళకి. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు జీవన్మరణ సమస్యే. ఇలా సమ్మెలొచ్చినప్పుడు ఆగిపోతే గనుక ఆళ్ళ ఆకలికి కూడా సమ్మె. అంటే ఆళ్ళ ఆకలి అంటే ఏంటి? తన పొట్టకు కూడా అన్నం పెట్టే పరిస్థితిలో వాళ్ళు ఉండలేకపోతారన్నమాట. ఈ రకంగా ఇంకా అందుకని అలాంటి పరిస్థితుల్లో కానీ ఎంత ఆకలి, ఎంత ఇదితో ఉన్నా గాని వాళ్ళు ఆత్మాభిమానంతో ఉంటారు. ఆ ఆత్మాభిమానంని కోల్పోలేరుమాట. అందుకని రచయిత ఉచితంగా ఇస్తానన్న తను ఒప్పుకోలేదు. ఇంకా ఇది ఒకరోజు ఆకలి కాదు. మాకు రోజూ ఉండే ఆకలే. ఏ ఏంటి చదువుకున్న వాళ్ళకి గవర్నమెంటు వాళ్ళకి ఉద్యోగాలు చూపిస్తుంది. మాలాంటి చదువుకోలేని పరిస్థితి ఏంటి? హ్మ్. మేము కూడా ఓటేస్తున్నాం కదా! మాకు కూడా మా ఆకలి కూడా తీర్చాల్సిన పని ప్రభుత్వానిది కదా! అని చెప్పి
క్వశ్చన్స్ అడుగుతాడు. కానీ ఈ ప్రశ్నలకి జవాబులు చెప్పడానికి ఇతని దగ్గర ఏమాత్రం సమాధానం ఉండదన్నమాట. తను ఏమీ మాట్లాడలేక ఇంతలోకి జీప్ వస్తే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాడు. అంటే పేదవాడి ఆకలికి బయట సమ్మె అంటే వీళ్ళ ఆకలి మీద కూడా సమ్మె అన్నట్టే. ఎందుకంటే ఇంక ఏ పని వీళ్ళకి ఉండదు. कहानी में कहानीकार एक स्वाभिमान जीवन बिताने वाले एक लकड़हारे की మనోభావన और బాధ చిత్రం. కథలో రచయిత ఒక ఆత్మాభిమానంతో జీవితం గడిపే ఒక కట్టెలు కొట్టేవాడి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది ఇందులో చిత్రీకరించాడు. మెహర్బానీ సే ఏక్ దిన్ కి భూక్ మిటాతీ హై లేకిన్ భూక్ కి సమస్య. ఈ యొక్క కనికరం ఒకళ్ళు జాలి చూపడం వలన ఒకరోజు ఆకలి తీరుతుందేమో కానీ ఇది ప్రతిరోజు ఉండే సమస్య. దాన్ని దూరం చేయాల్సిన పని ఎవరిది అంటే ప్రభుత్వానికి. सरकार नौकरी करने वाले पढ़े लिखे लोगों अपने समस्याओं को हल करने के लिए आंदोलन करते हैं. ప్రభుత్వం నౌకరీ करने वाले पढ़े लिखे लोगों को अपनी समस्या को हल करने के लिए आंदोलन करते हैं. అంటే ఏంటి? ప్రభుత్వం ఉద్యోగం చేసే చదువుకునే వాళ్ళ యొక్క సమస్యల్ని హల్ करने के लिए आंदोलन करते हैं. ఈ చదువుకున్న వాళ్ళు తమ సమస్యలు ఇంకా ఇంకా వాళ్ళకి అన్ని ఇస్తున్నా ఇంకా మాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, పరిష్కరించండి అని ఆందోళన చేస్తూ ఉంటారు. పర్ గరీబ్ లోగం కోయి కానీ పేదవాళ్ళు ఏ ఆందోళన చేయలేరు. एक दिन की भूख मिटाने के लिए उसे कितनी ही जीवन मरण సమస్య ఒక్క రోజు ఆకలి తీర్చుకోవడం కోసం వాళ్ళు ఎన్నో జీవన మరణ సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. లేకిన్ ఇన్కి ఓర్ దేఖనే వాలా కోయి నహీ హై. కానీ వీళ్ళ వైపు చూసే వాళ్ళు ఎవరూ ఉండరు. వే ముఫ్త్ మే ఖానా నహీ మాంగ్తే వే తో కామ్ మాంగ్తే. వీళ్ళు ఉచితంగా ఏమి పని అడగట్లేదు, ఉచితంగా అన్నం అడగట్లేదు, ఏదైనా పని చూపించండి అని అడుగుతారు. వేబీ ఇస్ దేశ్ కే నాగరిక్ హై. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ దేశానికి చెందిన పౌరులే కదా. लेखक गरीब लोगों की मनोभाव और बाधाओं की इस कहानी में चित्रण किया है. ఏంటంటే రచయిత పేదవాళ్ళ యొక్క మానసిక స్థితి, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి అనేది ఈ కథలో చిత్రీకరించాడు.